సంక్రాంతి పండుగను 10 రోజుల ముందుగానే జరుపుకుంటున్నట్లు అనిపిస్తోందని ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హాల్ను వారు ప్రారంభించారు. ముందుగా దేవి చౌక్ నుంచి కూటమి శ్రేణులు ప్రజలతో కలిసి ర్యాలీగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. తర్వాత టికెట్లు కొనుగోలు చేసి లోకో పైలట్లను సత్కరించారు. ఆ తర్వాత పచ్చజెండా ఊపి రైలును సాగనంపారు. హాల్ట్ సాధించిన సందర్భంగా కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అనంతరం బహిరంగ సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ఇది అనపర్తి ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన ఘట్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఇవాళ అప్పుడే అనపర్తిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. 2024 ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ జన్మభూమి హాల్ట్ చేయించాలి అని. నేను ఈ రోజు హృదయపూర్వకంగా అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెంటనే ఈ విషయం ఎప్పుడైతే అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి స్థానిక శాసనసభ సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి సహకారంతో తీసుకుని వెళ్ళామో వారు దానికి సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులతో కూడా చర్చించి ఏ విధంగా ఇక్కడ ఈ స్టాప్ మనం సాధించవచ్చో వారు తన వంతు సహకారాన్ని మాకు సంపూర్ణంగా అందించారు. కనుక వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మేము చెప్పినట్లుగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పటికప్పుడు స్థానిక శాసనసభ సభ్యుల యొక్క సహకారంతో విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా మాతోటి ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారు చెప్పినట్టుగా అనపర్తికి సంక్రాంతి 10 రోజులు ముందుగా వచ్చింది. అదేవిధంగా అనపర్తిలో వీరుళ్ళమ్మ జాతర 10 రోజులు ముందుగానే ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ఇవాళ ఆనంద ఉత్సాహాల మధ్యన గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారు. వారు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం, ప్రధానమంత్రి గారితో మాట్లాడడం, ఇవన్నీ వారు నిర్వహించి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ జన్మభూమి హాల్ట్ అనపర్తి ప్రాంత ప్రజానీకానికి కానుగ్గా, సంక్రాంతి కానుగ్గా మేడం ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ పార్లమెంట్ సభ్యులతో కలిసి అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తాం. అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించడమే ఇవాళ కూటమి యొక్క లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సుపరిపాలన అందించే దిశగా మేమందరం కృషి చేస్తామని మరొక మారు ఈ జన్మభూమి హాల్ తీసుకొచ్చినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యులు